కేంద్రంలో బీజేపీ సర్కారు ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. చంద్రబాబు ఏపీలో మళ్ళీ గెలవాలంటే బనకచెర్ల కట్టాలి. బనకచెర్ల పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. చీ అమ్మ జీవితం. చంద్రబాబు ఏపీలో గెలిస్తే నీకేంది, నీకు ఓడిపోతే నీకేంది, నీకెందుకైనా నాకు అర్థం కాదు. నీ గోదావరిలో కాపానిక చేత కాదు, కానీ ఆయన ఓడిపోతే నీకేమో నొప్పి అవుతుందా ఇట. ఎందుకంటే ఆయన దయాదాక్షిణాల మీద నువ్వు ఇక్కడ గెలిచినావు. ఆయన దయాదాక్షిణాల మీద నీకు ఇక్కడ జాకీలు పెట్టి ఈ సోకాల్డ్ ఖమ్మం మీడియా మొత్తము జాకీలు పెట్టి లేపుతా ఉన్నది. ఆయన రిమోటు నీ రిమోట్ అంతా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయన ఓడిపోతే నీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పేసి ఆయన ఓడిపోకుండా ఉండడం కోసం బనకచెర్లకి వాళ్ళని ఒప్పుకుంటున్నావు. మరి కేంద్రంలో చంద్రబాబు కీలకం, ఏపీలో చంద్రబాబు మళ్ళీ గెలవాలంటే బనకచెర్ల కట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అసలు తెలంగాణోడివేనా నువ్వు? నాకు మొదటి నుంచి డౌటే. అసలు తెలంగాణోడివేనా? తెలంగాణ జీన్సే ఉన్నాయా నీకు? తెలంగాణ సమాజం ఇప్పుడు చాలా డౌట్ పడుతున్నది. ఎందుకు ఏ కాలాన ఎంత పాపం చేసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు మాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇది. ఎవడైనా మన రాష్ట్రం గురించి, మన నీళ్ళ గురించి, దీని గురించి మాట్లాడతాడు, దీని గురించి ఫైట్ చేస్తాడు, కానీ ఇదేందా ఇది నాకు అర్థం కాదు. ఇంకెంతకని ప్రజలను ఇట్లా చేస్తారు చూడండి. తెలంగాణకి తీరని ద్రోహం, గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ, ముమ్మాటికి మూకుమ్మడి రాజకీయంలో మన హక్కులపైన కత్తి, ఢిల్లీలో వ్యూహాలు, చిట్చాట్లలో ఒల్లింపులు, కొట్లాడాల్సిన వేళ దేబరింపులు, సంధి మాటలు. సీఎం రేవంత్ పూటకో మాట ఎట్లా మాట్లాడిండో చూడండి. నేను ఇంతకుముందుకు చెప్పినా కదా, ఏమన్నా డ్రామాలు మాట్లాడతారో చూడండి. మొన్న కానే కాదన్నాడు 18వ తారీఖు 6వ నెల 2025న, మొన్న బుధవారం నాడు ఏమన్నాడు? బనకచెర్లకు కేంద్రం అనుమతులు రావడం భ్రమే, చంద్రబాబుకు సూచన చేస్తున్నా, కేంద్రంలో పలుకుబడి ఉన్నది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయి అనుకుంటే పొరపాటే. గోదావరి జలాల్లో 3000 టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతి ఇవ్వాలి. ఆయన ఎవరు అసలు మనకి ఇవ్వనిక? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు మనకు అనుమతులు? ఆయనతో మనకేంటిది? మనకు అనుమతి ఇవ్వాల్సింది సిడబ్ల్యూసి, మనకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి, వాళ్ళు మనకు అనుమతులు ఇవ్వాలి. ఈ చంద్రబాబు నాయుడు తోటి ఏంది మనకు? కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి ఇచ్చాక ఏపీ ఏ నీరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు, అందరినీ కలిసి మా సమస్యను వివరిస్తాం, అప్పటికి న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. హైదరాబాద్లోని అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి శిల్క పలుకులు ఇవి. ఇది అయిపోయినాయా? ఇక నిన్న ఇచ్చంపల్లి ముచ్చట చూడండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కలిసినప్పుడు నిన్న ఇచ్చంపల్లి అన్నాడు, గోదావరి వరద జలాలు ఉన్నాయని నిజంగా ఆంధ్రప్రదేశ్ భావిస్తే పోలవరం బనకచెర్లకు బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు మేము సిద్ధం. రేవంత్ రెడ్డి గారు మీకు తెలిస్తేనే మాట్లాడరు, తెలియకపోతే మాత్రం ఊకోరు. తెలంగాణలో కోపం వస్తుంది. ఇట్లా ఇచ్చంపల్లి గట్టు, బొచ్చుపల్లి గట్టు అని చెప్పేసి మాట్లాడద్దు. అర్థమవుతుందా? నీకేం తెలుసు? ఆకు తెలియదు, పోక తెలియదు. ఇచ్చంపల్లి కట్టుకుంటే ఏది మునుగుతుంది? ఇచ్చంపల్లి కట్టలేకనా కేసీఆర్? ఇచ్చంపల్లి కట్టకుండా కిందికి పోయి తుపాకులు కూడా ఎందుకు కట్టిండు? ఇచ్చంపల్లి కట్టుకోరి, ఈ పెళ్లి కట్టుకోరు అని చెప్తున్నావు. ఇచ్చంపల్లికి నువ్వు అనుమతిస్తే మేడిగడ్డను ఏం చేద్దామని ముంచుదామనా? మేడిగడ్డను గులగొడదామనా? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? నీ పక్కన ఉన్నటువంటి సలహాదారులు గడ్డి వీక్తా ఉన్నారా? నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. ఆయన ఆంధ్ర తొత్తు, చంద్రబాబు తొత్తు, ఆయన నీ గిదే వల్లిస్తా ఉన్నాడా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకేమన్నా అదా? సోయుని మాట్లాడుతున్నావా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ఏమన్నా ఇదేమని మీ తాతల జాగిరి అనుకుంటారా? నాకు అర్థం కాదు. తెలంగాణ బిడ్డ నువ్వు అదేనా ఇచ్చంపెళ్ళికో ఈ పెళ్ళికో ఆ పెళ్ళికో ఒప్పుకున్నావు అంటే తెలంగాణ సమాజం అంతా వచ్చి నీ ఇంటికాడ కూర్చుంటుంది. రైతాంగం అంతా పోయి ఆడ బ్యారేజ్ దగ్గర కూర్చుంటుంది. దాన్ని ఎవడు ఆపలేడు. నీ పోలీసులు, నీ యంత్రాంగం, ఏ యంత్రాంగం కూడా ఆపలేదు. తెలంగాణ రైతుల నోట మట్టి కొట్టి మన నీళ్ళు మనకు రాకుండా చేసి ఇక్కడ ఆంధ్రకు సాగనంపడం కోసం రకరకాల ప్రయత్నాలు, కుట్రలు. సిగ్గనిపిస్తలేదు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి? ఇచ్చంపల్లి కొప్పుకుంటున్నాడు ఆయన మోతవారి మొగోడు దిగొచ్చుడు ఇక పైకి వెళ్ళి.